హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లీలతో ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి అండ్ అలాగే రైస్లోకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకునే పల్లీల చట్నీకి బదులుగా ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అయ్యి రెసిపీని ట్రై చేయండి. పెద్ద ఫ్యాన్ అయిపోతారు. లైట్గా పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని అందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలను క్రిస్పీగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే గింజ లోపలి వరకు వేగకుండా చట్నీ ప్రిపేర్ చేశాక పచ్చివాసన వస్తుంది. పల్లీలను ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకుని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ లైట్గా వేడి కాగానే మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలను ఇలా మధ్యకు తుంచి వేసుకుని వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ దాదాపు ఒక 12 వరకు పచ్చిమిర్చిలను తుంచి వేశాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి తగ్గించి కానీ పెంచి కానీ వేసి ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, పచ్చిమిర్చిలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 1/2 కప్పు కట్ చేసుకున్న కొత్తిమీరని అండ్ అలాగే ఒక 1/2 కప్పు వరకు పుదీనా ఆకుల్ని వేసి లో ఫ్లేమ్ మీద లైట్గా వేయించుకోవాలి. పుదీనా అండ్ అలాగే కొత్తిమీరని ఫ్రెష్గా తెచ్చి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, వన్స్ కొత్తిమీర అండ్ పుదీనాని వేశాక మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, అందులో ఉన్న ఫ్లేవర్ పోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే బాగా ఎర్రగా పండిన ఒక 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత గరిటెతో ప్రెస్ చేస్తే టమాటా ముక్కలు త్వరగా కుక్ అవుతాయి. టమాటా ముక్కలు మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక 2-3 రెమ్మల చింతపండుని వాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటాలోని ఆ వేడికి చింతపండు కూడా మెత్తబడుతుంది. ఇందులో ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి చింతపండుని మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. నేను వీడియోలో చూపించినంత వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉడికించిన టమాటా మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. ఈ లోపల వేయించుకుని చల్లారబెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ పొట్టు తీసుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మీ రుచికి తగినట్లుగా ఉప్పుని అండ్ అలాగే ఒక 7 వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు జార్కి మూత పెట్టి జస్ట్ లైట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా చేయకుండా పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పల్లీలను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కుక్ చేసి చల్లారబెట్టుకున్న టమాటా మిశ్రమం మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లంత వాటర్ని పోసుకుని ఈ విధంగా పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కూడా పలుచగా కాకుండా కాస్త గట్టిగా ఉంటేనే రైస్లోకి బాగుంటుంది. అంతేనండి, చట్నీ రెడీ అయింది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడి కాగానే 1 టేబుల్ స్పూన్ అన్నీ కలిపిన పోపు దినుసులను వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిలను మధ్యకు తుంచి వేసుకుని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులోకి వెల్లుల్లిపాయలు కానీ ఇంగువ కానీ అవసరం లేదు. ఈ సింపుల్ తాలింపే సరిపోతుంది. తాలింపు రెడీ అయ్యాక ఇప్పుడు ఈ తాలింపుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకుంటే ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే పల్లీల చట్నీ రెడీ. సేమ్ ఇదే పచ్చడిని రోట్లో వేసి దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ చట్నీ రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే టైప్లో పల్లీల చట్నీని తిని బోర్ కొడితే ఒక్కసారి నా మాట మేరకు ఈ చట్నీని ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి పచ్చళ్ళని ఇష్టపడి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.